ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మినీ వేలంలో భారీ రికార్డులు నమోదవుతున్నాయి. వేలం మొదటి అర్ధభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 20.5 కోట్లకు అమ్ముడుపోయి ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అయితే కేవలం ఒక గంట తర్వాత ఈ రికార్డు కూడా బద్దలైంది. అదే ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అదిరే రికార్డు సృష్టించాడు. మిచెల్ స్టార్క్ ను కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. అసలైతే మిచెల్ స్టార్క్ బేస్ ధర 2 కోట్లు మాత్రమే. అక్కడి నుంచి మొదలైన బిడ్డింగ్ గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య హోరాహోరీగా సాగింది. మొదట్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ కూడా మిచెల్ స్టార్క్ కోసం వేలం వేశాయి. కానీ అత్యధిక బిడ్ వైపు వెళ్లేసరికి ఆ జట్లు దూరంగా నిలిచాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మిచెల్ స్టార్క్ ఐపీఎల్లో కేవలం 2 సీజన్లు మాత్రమే ఆడాడు. అతను చివరిసారిగా 2015 సంవత్సరంలో ఐపీఎల్ ఆడాడు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ ఎప్పుడూ ఐపీఎల్ ఆడలేదు. రీసెంట్ గా జరిగిన వరల్డ్ కప్ లో తన కంబ్యాక్ ను ఘనంగా చాటిన స్టార్ బౌలర్ ఐపీఎల్ చరిత్రలో ఈ విధంగా సరికొత్త రికార్డ్ సృష్టించాడు. మిచెల్ స్టార్క్ ఐపీఎల్లో 27 మ్యాచ్లు ఆడగా అందులో 34 వికెట్లు పడగొట్టారు. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ తరపున నిప్పులు చెరిగే బంతులతో మిచెల్ బరిలో దిగనున్నాడు. జనరల్ గా ఒక్కో ఫ్రాంచైజీ దాదాపుగా 14 మ్యాచ్లు ఆడే ఆస్కారం ఉంది. ఆ విధంగా మిచెల్ స్టార్క్ అన్ని మ్యాచ్లు ఆడినా కూడా మ్యాచ్కు 1.76 లక్షలు సంపాదించినట్టు. ఒక్కో మ్యాచ్లో మాక్సిమం 4 ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి తన ప్రైజ్ ను డివైడ్ చేస్తే ఒక్కో ఓవర్కు 44.19 లక్షలు పలిగినట్టే. అంటే ఒక్కో బంతికి 7.36 లక్షలు మిచెల్ స్టార్క్ సంపాదించబోతున్నాడన్నమాట. క్రికెట్ చరిత్రలోనే ఇది మైండ్ బ్లాక్ అయ్యే మ్యాటర్ అని సపరేట్ గా చెప్పుకోవాలి. కాదేది క్రికెట్ లో అనాహారం అని మిచెల్ తన బిడ్డింగ్ ద్వారా మరోసారి రుజువు చేసినట్టయింది.